జగన్ పరదాల మాటున ప్రయాణించడానికి కారణం ఏంటి? తనకి జనంతో కలవడం ఇష్టం ఉండదా? లేకపోతే బ్యారికేడ్లు పెట్టడం ఎందుకు? సహజంగా జనంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు సభ జరుగుతున్న చోట ఏమీ అడ్డం పెట్టరు. అదే సందర్భంలో అక్కడ బ్యారికేడ్లు ఉంటాయి, బయటైనా బ్యారికేడ్లు ఉంటాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి సభ దగ్గర ఏం బ్యారికేడ్లు తీసేసి అందరూ వచ్చేసి పైన కూర్చోండి అని చెప్పరు కదా. అట్లాగే ఆయన వెళ్ళేదారంతా ఓపెన్, మీరు అందరూ వచ్చేసేయండి, వెళ్ళిపోండి, వెహికల్స్ ఆయన మీదకి వెళ్ళమండి అని చెప్తారా? చెప్పరు కదా. కానీ పదే పదే పత్రికలు ఇన్సిస్ట్ చేస్తున్నాయి. అంటే జగన్ రెచ్చిపోయి అవన్నీ పీకిచ్చేసేసి జనంలో తిరగాలి. దీని వెనకాల ఉన్న లాజిక్ ఒకటి ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. ఇది ధృవీకరణ కానిదే కానీ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఏంటి అంటే, జగన్ని ఏదైనా చేసి తాము జగన్ని మెయిన్ స్ట్రీమ్లో లేకుండా చేయాలి. గతంలో ఓ ప్రయత్నం, పెద్ద కుట్రే జరిగింది. అందులో సోనియా దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అనేక మంది కలిసి చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, బట్ ఆంధ్రాలోనే రాజకీయాలు చూస్తున్నారు. అట్లాగే వ్యాపార సామ్రాట్టులు, పారిశ్రామిక సామ్రాట్టులు, ఒక రకంగా చెప్పాలంటే నల్ల బజార్ని శాసించగలిగేటువంటి వాళ్ళు. లిక్కర్ సిండికేట్లు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ సిండికేట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిండికేట్, మెడికల్ సిండికేట్, ఒక్కొక్కళ్ళు వేల కోట్ల రూపాయలు దాచుకోగలిగారు. ఇప్పుడు వాళ్ళకైతే జగన్ వచ్చాక రెస్ట్రిక్షన్స్. ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గరన ఇదివరకటికి మళ్ళీ ఇప్పటికీ సంపాదించుకుంటున్నారు. ఇదివరకు 100కి 1000 సంపాదించుకుంటే ఇప్పుడు 100కి 300 సంపాదించుకోవాల్సి వస్తుంది. ఇది తట్టుకోలేకపోతున్నారు. మెడికల్ సేమ్. అలాగా ఈ సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. రాజశేఖర రెడ్డి తర్వాత ఇంకెవరు లేడులే అనుకున్నారు. తీరా చూస్తే జగన్, అది కూడా జగన్ తొక్కిపడేసాం కదా అనుకున్నారు. కానీ అదే జగన్ మళ్ళీ ఇప్పుడు ఏకుమేకే కూర్చున్నాడు. ఒక్క రెడ్డి సామాజిక వర్గమే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా తన వైపుకి తిప్పుకుని ఉన్నాడు. కాబట్టి జగన్ని ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి. కాబట్టి పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది వాళ్ళ పై అధికారులు కిందకి చెప్పరు. కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఈ వార్తలతో రెచ్చగొట్టేది ఎందుకంటే, జగన్ రెచ్చిపోయి బ్యారికేడ్లన్నీ పీకేయించాలా, అన్నీ తీసేపిచ్చేస్తే జగన్కి ఏదైనా జరిగితే అప్పుడు తమ వర్గం ఆధిపత్యం ఓ 25-30 ఏళ్ళు, అందుకోసం ఏ త్యాగానికైనా సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పరోక్ష సహకారం, ఉడత సాయం టైప్లో చేస్తున్నారన్నమాట వీళ్ళు పత్రికల ద్వారా.